హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'బిగ్ బాస్' విన్నర్ ముచ్చట్లకెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్ అండి. ఫ్యాన్స్ ముసుగులో ఎవరన్నా అతి చేస్తే వాళ్ళకి వీపు విమానం మోత మోగటం గ్యారంటీ అన్నట్టుగా ఉన్నాయి. జాగ్రత్త చూసుకొని బిహేవ్ చేయండి. ఎందుకంటే లాస్ట్ టైమ్ గూడా అమర్ అద్దాల మీద బండలేయటము అయి చాలా చాలా టూ మచ్ చేశారు. ఆర్టీసీ వాటి మీద ఏయటము అట్లా. అది ఎవరి మీదేసినా తప్పదసల. అంటే అది అది గేమ్‌ని గేమ్‌లాగా చూడాలి గానీ అది చాలా తప్పు. సో, అటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా చాలా పకడ్బందీగా చాలా కెమెరాస్ పెట్టి చాలా బందోబస్తుతో ఉన్నారు. దానికి మెయిన్ రీజన్ ఏందంటే, లాస్ట్ సీజన్‌లో జరిగిన తప్పులే కాకుండా ఆన్ గోయింగ్ హ్యాపెనింగ్స్ గూడా మీరు చూస్తే, సో, అల్లు అర్జున్ గారిది స్టాంపేడ్ అవ్వటము అంటే ఈ జనాలు ఎక్కువగా ఉన్న చోట ప్రాపర్ కేర్ తీసుకోకపోతే చాలా బ్యాడ్ నేమ్ వస్తాయి. అది 'బిగ్ బాస్' మేనేజ్మెంట్‌కి కూడా బ్యాడ్ నేమ్ వస్తాయి. సో, వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. షోని ఎంజాయ్ చేశారు. ఎవరు గెలిచినా వచ్చేదేమి లేదు, పోయేదేమి లేదు. వాళ్ళు బానే ఉంటారు. ఓకే. అయిపోయింది. గేమ్ జరిగినన్ని రోజులు వాళ్ళ తప్పు, వీళ్ళ తప్పు అన్ని విశ్లేషణలు జరిగినియి. హ్యాపీగున్నారు. 'బిగ్ బాస్' షో మీద మీకున్న లవ్‌ని ప్రదర్శించారు. ఖతం అయిపోయింది. ఎవరు గెలిచినా ఈజీగా తీసుకోండి. అంతేగాని అక్కడికెళ్ళి ఏదో అసలా అక్కడేదో దారుణాలు జరిగిపోయినాయి అని జెప్పి వేరే వాళ్ళ మీద ప్రతాపం చూపించారనుకో, మీ వీపు విమానాలు మోగుతాయి. ఓహ్! అది జస్ట్ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీ వీపొక్కటి విమానం మోగితే పర్లా. ఇప్పుడు మిమ్మల్ని మీ మీద డిపెండ్ అయ్యి గాని ఏదైనా ఫ్యామిలీస్ ఉన్నాయనుకో చాలా కష్టమైపోద్ది. అంత అవసరం లేదు అని చెప్పడం నా ఉద్దేశ్యం. జాగ్రత్తగా ఉంటే హ్యాపీ గదా! హ్యాపీగా అసలు ఇటువంటి క్రౌడ్ మూవ్‌మెంట్స్‌లో ఉన్నప్పుడు అవాయిడ్ చేయటమే బెటరు. సో, నాకున్న అప్డేట్ ఏందంటే వాళ్ళు చాలా లేట్‌గా గూడా పంపిస్తారంట ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైమ్ 'బిగ్ బాస్' మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్ గూడా ఉంది అన్నట్టు చాలా న్యూస్‌లొచ్చాయి గదా! వాళ్ళేం జేస్తున్నారు షో అయిపోంగానే వదిలేసారు కంటెస్టెంట్స్‌ని. హౌస్‌లో ఉన్నంత వరకే కేర్ తీసుకున్నారు గానీ, ఒక్కసారి హౌస్ బయటకి వదిలేస్తే చూసుకోవాలి కదా! అంత క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఇలా రాళ్ళు అయన్నీ ఉన్నాయని చెప్పినప్పుడు అప్‌డేట్స్ తీసుకోవాలి గదా! అని గూడా వచ్చినియి. సో, చాలా చాలా జాగ్రత్తగా ఉండే ఛాన్స్ ఉంది. దాన్ని బట్టి ఇదవ్వండి. ఇంతసేపు ఎందుకు చెప్తున్నా అంటే అది మీ మంచికే. సో, ఎవరైనా సరే అక్కడికి బోయి ఏదన్నా చేద్దాము రక్కస్ అనుకుంటే వాళ్ళకి మాత్రం తగు శాస్తి అయితే జరిగిద్ది పోలీసుల చేతిలో. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించాలి గదండీ! సో, నీ ఇష్టం వచ్చినట్టు ఒక గేమ్ షో కోసం నీ ఇష్టం వచ్చినట్టు పోయి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి, కంటెస్టెంట్ కార్ల మీద అద్దాలు పగలగొట్టి, అక్కడ వచ్చినోళ్ళ గెస్ట్‌ల కార్ల మీద అద్దాలు పగలగొడితే అది తప్పు గదా! అది. ఇదొకటి. నెక్స్ట్ ఇక ప్రోమో రిలీజ్ అయింది. విన్నర్ ఎవరు? దీని గురించి రకరకాల చర్చలబ్బా! నాకున్న అప్‌డేట్స్ మొత్తం జెప్తాను. సో, అంటే ఈరోజు మార్నింగ్ నుంచి వచ్చిన అప్‌డేట్స్ గూడా జెప్తాను. అంటే ఒక కొలిక్కయితే రాలా. దానికి రీజన్ ఏందంటే లైవ్ ఇంకా జరగల. ఇవి ఏం జరిగినా నిఖిల్ ప్రో పేజెస్ ఏమో నిఖిల్ విన్నర్ అంటారు. గౌతమ్ ప్రో పేజెస్ ఏమో గౌతమ్ విన్నర్ అంటారు. నబీల్ ప్రో పేజెస్ నబీల్ విన్నర్ అనుకుంటారు. సో, ఇట్లా జరుగుతుంది. సో, నాకు లేటెస్ట్‌గా వచ్చిన అప్‌డేట్ చెప్తే మీరు షాక్ అవుతారు. సో, రేస్‌లో ముగ్గురున్నారన్నట్టు వచ్చింది నాకు అప్‌డేట్. అది ఉత్తదో నిజమో నాకు తెలీదు. సో, రేస్‌లో ముగ్గురున్నారు కాబట్టి సూట్ కేసే కీ రోల్ ప్లే చేస్తది. నబీల్‌కి గూడా చాలా ఓట్స్ బాగా పడ్డాయి. నబీల్ గూడా రేస్‌లో ఉన్నాడు. సో, నబీల్, గౌతమ్, నిఖిల్ ముగ్గురున్నారనేది అప్‌డేట్. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ది అప్‌డేట్. ఇటువంటివి చాలా వచ్చినియి మొత్తం జెప్తా. సో, ఇది నిజమా అంటే తెలీదు. ఇది ఓన్లీ లీక్డ్ అప్‌డేట్సే. సో, ఏదైనా జరగొచ్చు అది. కొంతమందేంది నబీల్‌ని అసలు ఉంచారు అంటేనే సో, గౌతమ్‌ది థర్డ్ పొజిషన్ ఏమో. గౌతమ్ థర్డ్ పొజిషన్ గాబట్టే పంపియటానికి వెంటనే అంటే నిన్ననే గౌతమ్ థర్డ్ పొజిషనే గౌతమ్‌ని పంపిస్తే అది వేరే రకంగా ఉంటది గాబట్టి, సో, అట్లా ముగ్గురిని ఉంచడం వల్ల ఏందంటే, ఆ టెంపో క్రియేట్ జేసినట్టు ఉంటది. నిజంగా నబీల్ థర్డ్ పొజిషన్ అయితే నబీల్ నిన్ననే పంపేవాళ్ళు అనేది ఒక వాదన. అది నిజమా అంటే చెప్పేదేంది ఇవన్నీ లీక్డ్ అప్‌డేట్స్ వన్ బై వన్ చెప్తా. ఇంకొకటేంటి సో, ఆల్రెడీ నిఖిల్ విన్నర్ అయిపోయాడు. సో, నిఖిల్ చాలా ముందంజలో ఉన్నారనేది ఒక అప్‌డేట్. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంది? ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్మా వాళ్ళేం చేశారంటే వన్ బై వన్ ఆహ్, పోస్ట్‌లు పెడతా ఫస్ట్ ఏమో అవినాష్‌ది పెట్టారు లాస్ట్ నుంచి. నెక్స్ట్ ప్రేరణది పెట్టారు. ఆ తర్వాత గౌతమ్‌ది, ఆ తర్వాత నబీల్‌ది, ఆ తర్వాత నిఖిల్. ఆ సీక్వెన్స్ చూస్తే సో, నిఖిల్ విన్నర్ గదా! నబీల్ రన్నర్ గదా! ఇదొక వాదన. నేను మొత్తం వాదన చెప్పాక నా వ్యూ చెప్తా. ఇన్నున్నాయి. ఆ తర్వాత ఇక్కడ గౌతమ్ ఫ్యాన్స్ వాదన ఏందంటే, మీరు ఇయన్నీ ఫాలో అవుతున్నారు గానీ, ప్రోమో నిడివి చూడండి. ప్రోమో అందరికి 1 మినిట్ 48 సెకండ్స్, 1 మినిట్ 42 సెకండ్స్, 1 మినిట్ 45 సెకండ్స్ అయితే ఫినాలే ప్రోమో. సో, ఒక్క గౌతమ్ ఏవికి మాత్రమే 1 మినిట్ 56 అలా ఉంది. మోర్ ఓవర్ అంటే ఆళ్ళ ముగ్గురిలో. మోర్ ఓవర్ నిఖిల్ కంటే ఎక్కువుంది గదా! నిడివి. మోర్ ఓవర్ వ్యూస్ చూడండి. 1.6 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. సో, దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ గదా!
సో, నిజంగా ఓటింగ్ ప్రకారం అట్లా అట్లా పోల్ పెట్టంగానే 6, 7 లక్షలు ఓట్లు పడితే ఇక్కడ కూడా పడాలి గదా! ఎందుకు ఇక్కడ తక్కువున్నాయి? అంటే ఇప్పుడు దాకా పడిన ఓట్లేంటి? సో, ఇట్లా ఇంకా రకరకాల చర్చలు జరుగుతాయి ఇగ సోషల్ మీడియాలో. సో, దీని ప్రకారం గౌతమ్ విన్నర్ అనేవాళ్ళున్నారు. ఇంకొకటి వేసిన డ్రెస్సులను బట్టి గూడా. ఇప్పుడు గాని మీరక్కడ జూస్తే సో, నిఖిల్‌కి, గౌతమ్‌కి సిమిలర్ కైండ్ ఆఫ్ డ్రెస్సులున్నాయి. అంటే కొంచెం బ్లాక్ డ్రెస్సులు కొంచెం. సో, గౌతమ్ డ్రెసొచ్చి అభిజిత్ డ్రెస్‌ను పోలి ఉంది. అయన్నీ ఓన్లీ ఊహాగానాలే. అంటే అక్కడ లుక్. కాబట్టి ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ అవ్వచ్చు అని ఇదొక వాదన. ఎన్నున్నాయి చూడండి. ఆ! ఇట్లా అంటే మళ్ళా ఇంకొక స్టెప్ ముందుకేసి నిఖిల్ వచ్చేసరికి వాళ్ళ మదర్ కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడిద్ది గదా! ఐ లవ్ యూ కందా అని జెప్పి. అంటే మనకి ఫుల్ లెంగ్త్ చూపియలేదు. ప్రోమోలో కొంచెమే చూపిచ్చాడు. సో, నిఖిల్ చూడు ఇంతకంటే కావాల్సిందేందయ్యా? యూ ఆల్రెడీ వన్ అన్నట్టు అంటాడు గదా! యూ ఆల్రెడీ వన్ అంటే ఏంటి దాని మీనింగు? ఇక్కడ ఆల్రెడీ గెలిచేసావు. కప్పు గెలిచినా గెలవకపోయినా ఇది గెలిచేసావు అని చెప్పటమా? ఏంటి దాని ఉద్దేశ్యం? అని కొంతమంది. సో, ఇన్ని జరుగుతున్నాయన్నమాట. సో, అందుకే ఇంకా విన్నర్ డిసైడ్ కాలేదు. అదైతే నిజం. ఎందుకంటే ఇంకా స్టిల్ అంటే కొంతమందేందంటే చెప్పండి, చెప్పండి, చెప్పండి అంటారు. అక్కడ ఏం జెప్తారు? అక్కడ ఎవరు జెప్పినా వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ చెప్తే ఇంకా కాలేదు స్వామి. ఇంకా కాలేదు. అది ఒక సూట్‌కేస్ మాత్రమే డిసైడ్ చేయగలదు. నాకొచ్చిన అప్‌డేట్ సూట్‌కేస్ మాత్రమే డిసైడ్ చేయగలదు. బట్ నేను ఇప్పటికి నమ్మేదేందంటే నబీల్ గురించి చెప్తున్న నిఖిల్ అండ్ గౌతమ్‌లోనే ఉంటారు. అదైతే పక్కా. సో, ఇక్కడేందంటే యూట్యూబ్ ఓటింగ్ పోల్స్ గూడా మీరు నమ్మవలేదని జెప్పి మీకు అర్థమైంది. యూట్యూబ్ పోల్స్ నమ్మగా పనైతే నీకు ప్రేరణ పొజిషన్ థర్డ్‌లో ఉంది. ఏది 6,00,000, 7,00,000, 8,00,000, 9,00,000, 10,00,000 ఇట్లా పెద్ద పెద్ద ఓటింగ్ పోల్స్ ఉన్న పేజెస్ చూసుకున్నా గాని, యూట్యూబ్ పేజెస్ చూసుకున్నా గాని ప్రేరణ థర్డ్ ఉంది. బట్ అది తప్పని తెలిసిపోయిందిగా. ప్రేరణ ఫోర్త్ పొజిషన్‌లోకి రావటం వల్ల. సో, యూట్యూబ్ పోల్స్ కంటే మించి బయట పోలింగ్ జరిగిందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగా అది జరిగితే. ఎందుకంటే ఇప్పుడు నబీలే బెస్ట్ ఎగ్జాంపుల్. నబీల్ సింగిల్ డిజిట్‌లో ఉన్నాడు. ఎక్కడ బట్టిన పోల్స్‌లో, యూట్యూబ్ పోల్స్‌లో. బట్ ఇక్కడ ఏకంగా ఇప్పుడు విన్నర్ పొజిషన్‌కి మాట్లాడుకుంటున్నారు. వస్తున్న లీక్డ్ అప్‌డేట్స్. బట్ ఏది నిజం? అంటే యూట్యూబ్ పోల్స్‌ని మించిన ఓటింగ్ పోల్స్ పడ్డాయి. యూట్యూబ్ పోల్స్‌లో రకరకాల ఎట్లా జరిగినా, ఏం జరిగినా అదే ప్రామాణికం కాదు. ఇన్నాళ్ళు మనం యూట్యూబ్ పోల్స్ ఒక్కటే అనుకున్నా అది ప్రామాణికం కాదనేది ప్రూవెన్ ఫ్యాక్టర్ అయిపోయింది ఇప్పుడు. ఏది ప్రేరణ పోర్తొచ్చి నబీల్ ఇంకా ఉన్నాడు కాబట్టి అక్కడే అయిపోయింది. సో, దాన్ని బట్టి ఎవరైనా ఏదైనా జరగొచ్చు. ఓకేనా? ఇదొకటి. సో, నాకేమనిపిస్తుందంటే నాకు ఇంతవరకు వచ్చిన నేను ఫీల్ అయిన జెన్యూన్ అప్‌డేట్స్ ఏందంటే ఖచ్చితంగా నిఖిల్ గౌతమ్‌లోనే విన్నర్ ఉండబోతున్నారు. సో, వాళ్ళకి మాత్రం విపరీతమైన కష్టంగా ఉందంట. అంటే అంత టైట్ ఓట్స్ వచ్చాయి. అంత టైట్ ఓట్స్ వచ్చాయి. ఎవరు ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు లాస్ట్ 2, 3 పొజిషన్స్‌లో సూట్‌కేస్ ఆఫర్ చేయకుండా ఉండటానికి కూడా రీజన్ అదేనంట. ఎందుకంటే అంత బాగా ఆడి, అంత జనాల్లో ఇది జేసుకొని, ఇటుపక్క నిఖిల్‌కి, అటుపక్క గౌతమ్‌కి ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఇది జేసుకొని, అంత కష్టపడి, అంత గేమ్ ఆడి చివరిదాకా ఎవరిని వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంటే, మీరు లాస్ట్ ఉండే వాళ్ళకి ఉన్న 55,00,000, 15,00,000, 20,00,000 ఇచ్చుకుంటే అది బ్యాడ్ సంకేతాలు పోతాయి అనేది కూడా ఫీల్ అయిందంట బీబీ టీమ్. అందుకని ఈసారి ఏమున్నా టాప్ పొజిషన్స్‌లో ఉన్న వాళ్ళకే ఇది. దానివల్ల ఏంది ఈ 2 ఒకవేళ విన్నర్ కాకపోయినా రన్నర్ అయినోడికి ఏంటంటే సంతోషమే కదా! బయట నుంచి మనం ఏందంటే ఈజీగా మాట్లాడే డబ్బులెందుకే కప్పు ముఖ్యం అంటాం. ఏం చేసుకుంటావు కప్పు? ఆ! 40,00,000 డబ్బులొస్తే ఎన్ని జేయొచ్చు? ఒక 30,00,000 డబ్బులొస్తే ఎన్ని జేయొచ్చు? ఆ డబ్బులొచ్చినోడికి తెలుస్తాయి ఆ బాధలు. ఆ డబ్బు అవసరం ఉండేవాడికి తెలుస్తాయి ఆ బాధలు. గట్టు నుండి నువ్వు నేను ఈజీగా చెప్తాం. ఏముంది అది ఇదని. సో, దానివల్ల ఏమైనా జరగొచ్చు. చాలా లంప్ సమ్ అమౌంట్ ఆఫర్ చేసే ఛాన్స్ ఉంది సీజన్ 6 లాగానే. అది ఎవరు టెంప్ట్ అవుతారు, ఎవరు తీసుకుంటారనే దాని మీదే గేమ్ ఉంటదనమాట. సో, దీని మీద రకరకాలుగా ఉన్నాయి. ఇంకా, ఇంకా ఇంకొక స్టెప్ గాని చూస్తే నిఖిల్ చాలా స్మార్ట్‌గా ఆడాడేమో అనిపిచ్చింది. అంటే నిఖిల్ ఈ 103 రోజుల్లో ఎప్పుడు స్టార్ మా గురించి గాని, స్టార్ మా ముద్దు బిడ్డ గాని అనే మాటలు జాగ్రత్త రాకుండా చాలా జాగ్రత్త పడతాడు. మేమంతా ఒక గ్రూప్ అనుమానం కూడా రాకుండా చాలా జాగ్రత్తగా పడతాడు. అటువంటిది ఎప్పుడైతే ఫ్రైడే ఓటింగ్ అయిపోయిందో, రేపు ఇంక సాటర్‌డే టెలికాస్ట్ అవుద్దనంగా నేనిప్పుడు చెప్తున్నాను. నేను స్టార్ మా ముద్దు బిడ్డనే, స్టార్ మా పుత్రుడినే ఇట్లా అంటాడు కదా! అదొక స్మార్ట్ మూవ్. ఎందుకని అదేమన్నా కొంతమందికి ఈ అనుమానం గూడా ఉంది. అందుకని ఇది జెప్తున్నా. సో, ఇలా అన్నాడు గాబట్టి స్టార్మా కోసం నేను రెడీగా ఉన్నాను ఏదైనా జేయటానికి అన్నాడు గాబట్టి, నేను స్టార్మా వాడిని అని చెప్పటం వల్ల ఫ్యూచర్‌లో స్టార్మా ప్రయాస్ గాని ఏదైనా చేయటానికి రెడీగా ఉన్నాడు గాబట్టి, ఆ కోణం పరిశీలిస్తారా అన్నది ఒక యాంగిల్. నాకొచ్చిన ఇంకో అప్‌డేట్ ఏందంటే, సో, ఈ డబ్బు తీసుకునే విషయంలో ఇరు ఫ్యామిలీల మధ్య చర్చలు జరిగినాయంట. సో, నాకు నబీల్ ఫ్యామిలీ గురించి తెలీదు గానీ, నిఖిల్ ఫ్యామిలీ అండ్ గౌతమ్ ఫ్యామిలీ ఇద్దరు ఆలోచించారంట. చెప్దామా? వద్దా? డబ్బు తీసుకోమని చెప్దామా? వద్దా? సో, గౌతమ్ ఫ్యామిలీ అయితే చెప్పినా ఆయన ఇనడు. అంటే గౌతమ్ డబ్బు తీసుకోమని చెప్పినా ఆయన ఇనడు. ఇంకా గట్టిగా చెప్తే తప్పితే.
సో, అందుకని ఆయన ఇష్టానికి వదిలేద్దాం అన్నట్టు అనుకున్నారంట. ఇది మళ్ళా ఈరోజు తెలిసిద్ది. ఒకవేళ ఆఫర్ ఇస్తే వాళ్ళు ఏమన్నా చెప్పారని. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్‌కి గూడా ఏ అప్‌డేట్స్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా విన్నర్ అవుతాడు గదా! అన్నట్టు. కాపోతే నిఖిల్ గురించి ఏంటంటే ఒక చిన్న లీక్ లాంటిది ఏమొస్తుందంటే ఎక్కువ ఆఫర్ చేస్తే నిఖిల్ తీసుకోవచ్చు. అంటే కొంచెం అంటే రియలిస్టిక్‌గా థింక్ చేసి అతను ఏముంది పోయేదేముంది ఏదొచ్చినా అంటే ఇప్పుడు గెలవటం, గెలవకపోవటం అంటే 50% ప్రాబబిలిటీ ఉంటది. ఎందుకని వచ్చిన వాళ్ళందరూ చెప్పింది అదే గదా! నిఖిలా, గౌతమా అంటే 100% నిఖిలే గెలుస్తాడని చెప్పలేని పరిస్థితి. 50% ప్రాబబిలిటీ ఎవరు ఎత్తుతారు చెయ్యి అనేది. ఇద్దరికి ఈక్వల్‌గా ఉంది కాబట్టి. అటువంటప్పుడు ఆ ప్రాబబిలిటీతో సంబంధం లేకుండానే ఒక 40,00,000, 30,00,000 అట్లా క్యాష్ ఆఫర్ చేసాడనుకో ఏమైద్ది? పొజిషన్ ఏమైనా ఆయన వీక్లీ రెమ్యూనరేషన్ ఆయనకొస్తది. విన్నర్ కంటే ఎక్కువ డబ్బులొస్తాయి. సో, ఇది సీజన్ 6 మహిమ. సో, ఇది డబ్బులెక్కువొస్తాయి, పేరొస్తాయి. ఒకవేళ డబ్బులు తీసుకున్నాక, నిఖిల్ ఒకవేళ డబ్బులు తీసుకున్నాక ఒక 30, 40,00,000 సో, ఓట్ల పరంగా కూడా నిఖిల్‌కి ఎక్కువున్నాయి అన్నాడనుకో అది ఇంకా క్రేజ్ కదా! డబ్బులొచ్చినియి నిఖిల్ విన్నర్. సో, అప్పుడు గౌతమ్‌కి కప్పు మిగిలింది. ఒకవేళ గౌతమ్ నేను డబ్బులే ఇంకా ఆలోచించి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ప్రెజర్ చేసి గౌతమ్ సూట్ కేస్ తీసుకున్నాక, గౌతమ్ యాక్చువల్‌గా విన్నరు. కానీ సూట్ కేస్ తీసుకున్నా అంటే సేమ్ ఇప్పుడు నిఖిల్‌కి చెప్పుకున్న మాటలు ఆయనకి అప్లికబుల్ అవుతాయి. సో, ఒకవేళ నిజంగా రన్నర్ పొజిషన్ అయ్యి డబ్బులు తీసుకున్నారనుకో అది కూడా మ్యాటరే. అబ్బా! చాలా తెలివిగా బిహేవ్ చేశారు. రన్నర్ అయినా గాని ఇప్పుడు రన్నర్ అయితే మామూలుగా వచ్చేది. బట్ ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు కాబట్టి రన్నర్ అయింది డబ్బులు. ఖాళీగా ఎళ్ళకుండా డబ్బులు తీసుకున్నాడు. అంటే మొత్తం సూట్ కేస్ చుట్టూ తిరగబోతుందండి గేము. అది. అందుకే ఎవరు ఏం చెప్పినా అది నమ్మొద్దు. ఇంకా స్టిల్ గేమ్ ఈస్ ఆన్. సో, ఇంకా గేమ్ ఉంది. కాపోతే ఈ పేజెస్ అన్నీ ఏందంటే ఎవరి ప్రో పేజెస్ వాళ్ళు గెలుస్తారని అనుకుంటున్నారు. నిఖిల్‌కి ఛాన్స్ ఉంది. గౌతమ్‌కి ఛాన్స్ ఉంది. ఎవరు చేయొత్తారనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిద్దనమాట. సో, అవి నా దగ్గరున్న అప్‌డేట్స్. ఇంకా కంటెస్టెంట్స్ విషయానికొస్తే ఆహ్, ప్రోమోలో మాత్రం గౌతమ్‌కి ఒక్క డైలాగ్ గూడా లేదు. జస్ట్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడారు. మిగిలినోళ్ళు మాట్లాడారు. సో, నిఖిల్ యూ ఆల్రెడీ ఐ హావ్ ఆల్రెడీ వన్ సార్ అన్నట్టు అంటాడు. ఇదే గదా! అన్నట్టంటే బాగా సెంటిమెంట్ ఫీల్ అవుతాడు. ఏదో మొత్తానికి కొన్ని డైలాగులు, హెవీ డైలాగులు, ఎమోషనల్ డైలాగులు పడ్డట్టున్నాయి. చూద్దాం అవి మనం ఎపిసోడ్‌లో. సో, ప్రాబబ్లీ అంటే నిఖిల్ గురించి చాలా జరిగినాయి కాబట్టి మెయిన్ ఆయన గేమ్ కంటే ఎక్కువ ఆయన గురించి ఈ సీజన్‌లో ఎక్కువ మాట్లాడుకున్నారు. ఈ బయట విషయాలైతేనేమి, ట్రాక్‌లయితేనేమి, ఇవి సింగిల్ మాట్లాడుకుంటే పెద్ద ఎఫెక్ట్ చూపదు. ఎందుకంటే ఆయనకంటూ ఆల్రెడీ ఒకరున్నారు గాబట్టి, ఇవన్నీ తేవటం ఏందంటే కొంచెం ఇదిగా ఉండే ఛాన్స్ ఉంటది కదా! అందుకే నిఖిల్ మీకు ఏబీలో కూడా చూస్తే సో, వాడుకొనే నేను ఈ స్టేజ్‌కి రాలేదు అని చెప్పడానికి రీజన్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేయాలనుకుంటున్నాడు. అదే ఆయనకి ఎమోషన్ పార్ట్. సో, ఆయనడిగిన క్వెషన్‌లు గూడా బయటికెళ్ళాక గెలుస్తావా? ఇయన్నీ ఎక్కువ పట్టంతో బయట ఎలా పోతుందో అనేది ఒకటి ఉంటది. సో, దాన్ని మించి వాళ్ళ పేరెంట్స్ మాటలు చెప్పినప్పుడు చాలా రిలీఫ్‌గా అనిపిస్తాయి. అది ఫీల్ అవుతున్నాడేమో నిఖిల్ అనిపిస్తుంది. గౌతమ్‌కొచ్చేసరికి 'అశ్వత్థామ 3.0 ఈస్ బ్యాక్' అన్నట్టు వాళ్ళ పేరెంట్స్ అంటము, సంబంధాలు చూసారంటము అదొక్కటే చూపిచ్చాడు. ఆయన మాట్లాడిందేం చూపియలా. ఇంకొచ్చేసరికి ఇంటి కంటెస్టెంట్స్ ఎవరెవరు ఏం మాట్లాడారు? ఆహ్, సీత అయితే మాత్రం నబీల్ విన్నర్ గావాలని జెప్పింది. నబీల్ విన్నర్ అనుకుంటున్నా అని జెప్పింది. మణికంఠ చాలా యాక్యురేట్‌గా గెస్ కొడతాడనే ఊహుండే వాళ్ళకి మణికంఠ వచ్చి గౌతమ్ విన్నర్ అవ్వచ్చు అని జెప్తున్నాడు. ఆ తర్వాత నైనిక వచ్చేసరికి నిఖిల్ అన్న గావాలంది. అట్లానే ఇక్కడ ఆహ్, ఇంకొకతనుంటాడు గదా! ఆహ్, అభయ్ నవీన్ వచ్చేసరికి ప్రేరణ కావాలని చెప్తున్నారు. ఇక్కడ ఆ తర్వాత నెక్స్ట్ రోహిణిని అడిగినప్పుడు నాకు మనసులో ఒకరున్నారు. అవుతారా లేదా డౌట్ అన్నట్టేమన్నా చెప్పిందేమో. నాకు మనసులో ఒకరున్నారు అవ్వాలని ఉందన్నట్టు చెప్తదనమాట. అది అవినాషే అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు కాదు 100% అవినాషే అయ్యుండొచ్చు. అట్లా ఒక్కొక్కరు గురించి చెప్పడం చూపిస్తాడు. వాళ్ళు బయటికెళ్ళాక ఎలా ఉన్నాయి ఏంటి అని అందరిని అడుగుతాడు. దాంట్లో నాకు నచ్చింది మాత్రం సోనియా అబ్బా! అసలు సోనియా ఈ పర్సనాలిటీ మెయింటైన్ చేసి ఇంత చిల్‌గా ఉంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఆమెకున్న తెలివికి చాలా వారాలు ముందుకెళ్ళేది. ఆమె చూపియాల్సిన దూకుడు కంటే ఎక్కువ చూపించిందేమో అలా ఎళ్ళిపోయింది గానీ, ఈరోజు చూడండి ట్రోల్స్ అవుతున్నాయి. నేనేం మాట్లాడినా ట్రోల్ అవుతుందంటే, ట్రోల్స్‌కి మనం భయపడేదేందమ్మా అన్నట్టు అంటాడు. సో, మనల్నెవర్రా ఆపేది అంటది. చాలా చిల్‌గా నవ్వుతది. అంటే ఈ సీజన్‌లోనే సోనియా కంటే నెగటివిటీ ఎవరి మీద లేదు. అటువంటి సోనియా చాలా చిల్‌గా ముందుకొచ్చి సోషల్ మీడియా అంటే ఇదే. సోషల్ మీడియా యుగంలో ఎవరినైనా తిడతారు. సోషల్ మీడియా యుగంలో అందరి మీద కమెంట్స్ పెద్ద పెద్ద పర్సనాలిటీలు పెద్ద పెద్ద పొజిషన్‌లో పొలిటికల్ రంగంలో పొజిషన్‌లో ఉన్న, మూవీ రంగంలో పొజిషన్‌లో ఉన్న వాళ్ళకే తిట్లు తప్పవు. మనమెంత అని అర్థం చేసుకుంటే చాలా చిన్న విషయం అయిద్దది. అందుకే నాకు సార్ చెప్పేటప్పుడు కూడా చూడు, ఏముందమ్మా ఈ ట్రోలింగ్స్ మనకేముంది అన్నప్పుడు ఎవడేమనుకున్నా నాకేమన్నట్టు అంటది. ఆ యాటిట్యూడ్ చాలా నచ్చింది. సో, ఇంకో పక్క 'హరితేజ'
నైని, విష్ణు వీళ్ళు ముగ్గురు రాకపోవడం కూడా వస్తే బాగుండేదేమో. షోని రెస్పెక్ట్ చేసినట్టు ఉండేదేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చిన గెస్టుల్ని మనము ఎలా వాళ్ళని మనం అవమానపరచకూడదు. లేపోతే వాళ్ళని జాగ్రత్తగా పంపాలని మాటలన్నారో, అట్లనే బయటికెళ్ళాక గూడా ఒక షో మీద రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకా బల అంటే మనకి తెలియకుండా మాట్లాడకూడదు. వాళ్ళకేదైనా బలమైన కారణాలుంటే ఓకే. అంటే మనం ఊరకగా చెప్పేసి వాళ్ళకి రాలేని సిట్యుయేషన్స్‌కి బలమైన కారణం ఉందనుకో రీజనబుల్. ఎందుకంటే దానికంటే ఈ షో ముఖ్యం గాదు. బట్ ఖాళీగా ఉన్నా గాని ఈ షోకి రాకపోతే మాత్రం కొంచెం వస్తే బాగుండేదన్న ఒపీనియన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్‌కి గూడా. ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్‌కి విష్ణుప్రియని చూడాలని ఉంటది. విష్ణుప్రియ ఏం జెప్దా అని. ఆ తర్వాత నైని ఏం జెప్దా అని ఉంటది. హరితేజ టాప్ 3 కంటెస్టెంట్ సీజన్ 1లో. ఆమె ఏం జెప్దా అని అన్నట్టుంటది. సో, చూడాలి వాళ్ళు ఎందుకు రాలేదేమో. అది నిన్నటి ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్‌కి ఎవరైనా వస్తారా? రారా? అనేది మళ్ళా కంటిన్యూ అవుతుంది. చెప్తున్నా గదండీ! ఇవన్నీ ఊహాగానాలే. గౌతమ్ అయ్యాడా? నిఖిల్ అయ్యాడా? అనేది మీరు ఏ పేజ్‌లో చూసినా, ఏ ఛానెల్‌లో చూసినా ఊహాగానాలే. లైవ్ ఇంకా కాలేదు. ఈరోజు లైవ్‌కి మనకి మధ్య ఆ డిఫర్డ్ టైమింగ్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటది. ఒక 3, 4 గంటలే ఉంటది. వాళ్ళు 7కి స్టార్ట్ చేశారంటే 4, 5 గంటలకి అట్లా ఏమన్నా వస్తే రావచ్చు. అప్పటికి అయిపోయుంటే. నాకు తెలిసి అప్పటికి జరుగుతా ఉంటది. ఎందుకంటే యాక్చువల్‌గా లైవ్‌కి మనం చూసేదానికి 1 డే గ్యాప్ ఉంటది కదా! ఫినాలే లైవ్‌కి మనం చూసేసరికి గంటలు మాత్రమే డిఫరెన్స్ ఉంటది. అంటే లైవ్ అలా రిలే చేస్తా ఉంటారు. సో, కాబట్టి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎలా చెప్తారు? ఇప్పుడక్కడ సూట్‌కేస్ పెట్టి ఎవరెంత ఆఫర్ చేస్తారో, ఎవరు తీసుకుంటారో ఏంటో మొత్తం ప్రధాన రోల్ ప్లే చేసేది సూట్‌కేస్ మాత్రమే. ఏమో అసలు ఈ ముగ్గురిలో అసల 'గౌతమ్' అండ్ 'నిఖిల్‌లో కొంచెం డబ్బు టెంప్ట్ చేసి ఈళ్ళిద్దరిలో ఒకరు సూట్‌కేస్ పెట్టుకున్నారనుకో, ఇప్పుడు దాకా అనుకున్న టాప్ 2 ఈక్వేషన్ కూడా మారిద్ది. ఇప్పుడు 'నిఖిల్ గౌతమ్‌లో' గౌతమ్ డబ్బు తీసుకున్నాడబ్బా! అప్పుడు టాప్ 2 ఎవరుంటారు? 'నిఖిల్, నబీల్' ఉంటారు. 'నిఖిల్ గౌతమ్‌లో' నిఖిల్ డబ్బు తీసుకున్నాడు. ఇదేదో తేడా కొడుతుంది. ఇంకొద్దు నాకు నాకు మా పేరెంట్స్‌కి ఇల్లు కట్టిద్దాం అనుకున్నాను. సంథింగ్ చెప్పి నిఖిల్ డబ్బు తీసుకున్నాననుకో, గౌతమ్ అండ్ నబీల్ టాప్ 2లో ఉంటారు. సో, నబీల్ డబ్బు తీసుకుంటే ఇది ఎక్స్‌పెక్టెడ్ సినారియోనే. నిఖిల్, గౌతమ్ టాప్ 2లో. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టాప్ 2 సినారియో ఎప్పుడు జరిగిద్దంటే, ఈయన ముగ్గురిని పెట్టినప్పుడు నిఖిల్, గౌతమ్‌లో ఒకరు సూట్‌కేస్ తీసుకున్నారనుకో, అప్పుడు నిఖిల్, నబీల్ టాప్ 2 ఉండొచ్చు. నిఖిల్ డబ్బు తీసుకుంటే గౌతమ్, నబీల్ టాప్ 2 ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇన్నున్నాయి ఈక్వేషన్‌లు. ఇవన్నీ పెట్టుకోకుండా అయిపోయింది, వచ్చేసింది, పేజ్‌లో వచ్చేసింది. అక్కడ చూసాం మేము అయిపోయాడంటే అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు నిఖిల్ విన్నర్ అయ్యి ఉండొచ్చు గూడా. బట్ ఇది ఇంకా తెలీదని చెప్పడం నా ఉద్దేశ్యం. గౌతమ్ విన్నర్ అయ్యి ఉండొచ్చు గూడా. బట్ అఫీషియల్‌గా అప్‌డేట్ అయితే రాలేదని చెప్పడం నా ఉద్దేశ్యం. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.